వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరి అంతుపట్టదు. నలుగురికి నచ్చేది ఆయనకు నచ్చదు. నలుగురు వెళ్లే మార్గంలో కూడా ఆయన వెళ్లరు. అందుకే అటువంటి స్వభావం ఉన్నవారు ఆయనకు ఫిదా అవుతూ ఉంటారు. సింహం సింగిల్ గా వస్తుంది, దమ్ముంటే ఒంటరిగా రా, ఇలాంటి నినాదాలు ఆయనకు సొంతం. తనకంటూ ఒక భావజాలం ఉంటుంది. తాను నచ్చిందే చేస్తాడు. తనకు ఇష్టమైన మార్గంలోనే నడుస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరి మాట వినడు. చివరకు తన తండ్రి సమకాలికులైన నేతల మాటలు కూడా అస్సలు పట్టించుకోడు. అటువంటి వారంతా ఫేవర్ చేయాలని భావిస్తారు. కానీ ఒకరు చెబితే నాకేంటి అన్నట్టుంటారు. అందుకే బాగానే మూల్యం చెల్లించుకున్నారు. కానీ దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదు. ఒరే బాబు, నువ్వు చేసింది తప్పు అని చెప్పినా వినిపించుకునే ధోరణి లేదు. అందుకే తల్లి విజయమ్మ దూరమయ్యారు. చెల్లెలు షర్మిల విభేదిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డికి ఆత్మగా భావిస్తున్న కేవీపీ రామచంద్రరావు సైతం దూరంగా ఉన్నారు. నిత్యం రాజశేఖర్ రెడ్డితో ఉండే సూర్యుడు సైతం అటువైపు చూడడం లేదు. రాజశేఖర్ రెడ్డి కుటుంబం పట్ల అభిమానం చూపే రాజకీయ విశ్లేషకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ సైతం చేతులెత్తేశారు. రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో రాజమండ్రి ఎంపీ అయ్యారు ఉండవల్లి. ఆయన సామాన్య కార్యకర్తగా, ఆపై నాయకుడిగా కొనసాగుతూ వచ్చారు. రాజశేఖర్ రెడ్డి గుర్తించి 2004లో రాజమండ్రి ఎంపీ సీట్ ఇప్పించారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గెలిచారు. 2009లో సైతం రాజశేఖర్ రెడ్డి ఆయనపై నమ్మకం పెట్టుకున్నారు. మరోసారి టికెట్ ఇచ్చారు. అప్పుడు కూడా గెలిచారు. రాజశేఖర్ రెడ్డి అకాల మరణం, ఆపై రాష్ట్ర విభజన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు ఉండవల్లి. కానీ కాంగ్రెస్ భావజాలాన్ని తన మదిలో పెట్టుకున్నారు. ఏపీలో టీడీపీ వ్యతిరేకిస్తూ వచ్చారు. జాతీయ స్థాయిలో బీజేపీ వైఖరి అనుసరిస్తున్నారు. అదే సమయంలో తన మిత్రుడు, కుమారుడు జగన్మోహన్ రెడ్డికి ప్రత్యక్షంగా మద్దతు తెలుపలేక పరోక్షంగా సహాయం చేయాలని భావిస్తున్నారు. కానీ ఐ డోంట్ కేర్, నేనెవరి మాట వినే రకం కాదు అంటూ తన తండ్రి సన్నిహితుడు ఉండవల్లి అరుణ్ కుమార్ మాట అస్సలు వినడం లేదు జగన్.